హలో అందరికీ. ఈరోజు వెయిట్ లాస్కి యూజ్ అయ్యే హై క్యాలరీస్ ఉండే ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాము. అదేంటంటే కొబ్బరి లడ్డు. దీనికి కొబ్బరి, బెల్లం, బాదంలు, జీడిపప్పు, ఒక 2 లాలిక్కాయలు తీసుకుందామండి. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేద్దాము. ఈ కొబ్బరిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. క్యాలరీస్ కూడా హైగా ఉంటాయండి కొబ్బరిలోని. సో ఇది చాలా మంచిది. కొబ్బరి తినడం వల్ల పిల్లలకు కూడా మంచిది. మనం ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ బాదంలు, జీడిపప్పులు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత అవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. మనం ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరిని అదే పాన్లో వేసి మాయిశ్చర్ అంతా పోయే విధంగా మనం వేపుకోవాలండి ఈ కొబ్బరిని. ఈ కొబ్బరి వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది. డైజెషన్ బాగాలేని వాళ్ళు చిన్న కొబ్బరి ముక్క రోజు తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ కూడా బాగుంటుంది. చూడండి, మాయిశ్చర్ మ్యాక్సిమం పోయింది. ఇప్పుడు మనం బెల్లం తురుము పెట్టుకున్నాను పక్కనే, అది వేసుకుందాము. ఈ బెల్లం వల్ల ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది బెల్లంలో. దానివల్ల బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఈ బెల్లం తినడం వల్ల. నెక్స్ట్ బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అన్నమాట ఈ బెల్లం అనేది. దీంట్లో జింకు, మినరల్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అన్నమాట. సో పిల్లలకి పెట్టడం వల్ల ఈ స్వీట్ రెసిపీ పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఒక లడ్డు తింటే రోజుకి కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇలా మొత్తం బెల్లం అంతా ఈ బెల్లం తురుము కరిగే విధంగా ఇలా చేసుకోవాలండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం చేత్తో పట్టుకునే వేడి ఉంటే చాలు, పక్కకు తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుందామండి. కొద్దిగా చల్లారిన తర్వాత, బాగా చల్లారితే మళ్ళీ లడ్డూలు రావు. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని మనం చిన్న చిన్న లడ్డూల కింద చేసుకుందామండి. కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇందులో వేసి చిన్న చిన్న లడ్డూల కింద చేసుకుందామండి. ఇవి 1 వీక్ 2 వీక్స్ వరకు ఏం పాడవండి, బాగుంటాయి. తడి తగలకపోతే, తడి తగిలితే కొంచెం పోతాయి, పాడైపోతాయి. కొబ్బరి లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ.